ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనము. ఆమె దోష రుణము తీర్చబడెను. ఎవరు ఆమె? ఆమె దోష రుణమును ఎవరు తీర్చారు? ఆమె ఎవరో కాదు, యెరూషలేము. దేవుని జనము, దేవుని ప్రజలు నివసించు యెరూషలేము. యెరూషలేము దోషముతో నిండి ఉన్నది. యెరూషలేము పాపముతో నిండి ఉన్నది. అనగా ప్రతి ఒక్కని హృదయము, ప్రతి ఒక్కని ఆలోచన, ప్రతి ఒక్కని తలంపు దోషభరితమై ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుడు ఏమి కోరుకుంటాడు తన ప్రజల నుండి? ఆయన పరిశుద్ధతను కోరుకుంటాడు. ఆయన పవిత్రతను కోరుకుంటాడు. అయితే దోష భరితమైపోయిందట. ఇది ప్రవచనం. జరగబోయే కాలమును గురించి ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో ముందుగానే చెప్పబడినటువంటి వచనం. ఇది యెరూషలేమును గురించి చెప్పబడినటువంటి వచనము. దేశము అనగా అందులో ఉన్నటువంటి మట్టి, రాళ్ళు, చెట్లు కాదు కానీ దేశము అనగా ఆ దేశంలో ఉన్న ప్రజలే ఆ దేశము. వారి హృదయాలే ఆ దేశము. వారి హృదయాలు దోషముతోనూ పాపముతోనూ నిండిపోయడం వలన అది దోషముగా ఎంచబడుతూ ఉంది. అయితే దోషము పోవాలి కదా. దోషము పోకపోతే, పాపము పోకపోతే శుద్ధత ఎక్కడ, పరిశుద్ధత ఎక్కడ? అందుకనే దేవుడు దానిని కడుగుటకు, దానిని శుద్ధి చేయుటకు ఒక నూతన క్రియ చేయబోచున్నాడు. ఒక నూతన కార్యమును చేయబోచున్నాడు. ఇదే అధ్యాయం 1వ వచనము నుండి ధ్యానించుకుందాము. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయను. ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరుచుడి. ఎడారిలో మా దేవుని రాజ్యమార్గము సరాలము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను
కరుకైనవి నునుపుగాను ఉండవలెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది ఏమిటి? ఇది ఒక ప్రవచనము. ఇది జరగబోయేటువంటి ప్రవచనమును దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు. ఈ మాటలు సెలవిస్తోంది దేవుడు. ఏమంటున్నాడు? నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషరుణము తీర్చబడెను. దేనికి యుద్ధమవుతోంది? దేనికి? సాతానుకి మనుష్యునికి, దేవునికి సాతానుకి యుద్ధమవుతోంది. సాతాను మనిషిని నెమ్మదిగా ఉండనివ్వడం లేదు. సాతాను మనిషిని నీతిగా జీవించనివ్వడం లేదు. వాడు దోషము చేపిస్తున్నాడు, వాడు పాపము చేపిస్తున్నాడు. పాపము చేపించడము ఆమెకు దోషముగా మారుతోంది. ఆమె అనగా యెరూషలేము, యెరూషలేము అనగా అందులో ఉన్నటువంటి జనములు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. ప్రభు వారి యొద్ద నుండి కోరుకునేది ఒకటైతే వారు మరొకటి చేయుచున్నారు. అందుకే దోష రుణము పెరిగిపోతుంది కనుక అది పోగొట్టాలి. ఎవరు పోగొడతారు? ఎవరు పోగొడతారు అంటే ఒక ఆయన వస్తాడు, ఆయన పోగొడతాడు. ఆయన ఎవరు? ఆయనే రక్షకుడు. యుద్ధములను ఆపగలిగినవాడు, దోషములను పోగొట్టగలిగినవాడు, యుద్ధమే చేయకుండా శాంతిని సమాధానమును ఇవ్వగలిగినవాడు. ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యెరూషలేములో ఉదయిస్తాడు. యెరూషలేములో ఉదయించి ఆ యెరూషలేము యొక్క దోషమును తన పరిశుద్ధ రుధిరము ద్వారా ప్రభువు కడుగుతాడు. దోషము తన మీద వేసుకుంటాడు, పాపము తన మీద వేసుకుంటాడు, శిక్ష తాను భరిస్తాడు. అందరి దోషమును తన మీద వేసుకొని, అందరికి రావలసిన శిక్షను తన మీద వేసుకొని, రుధిరము చిందించి, ముండ్ల కిరీటము ధరించి, తల నుండి అరికాలు వరకు తన రుధిరమును చిందించి, మాను మీద ఎక్కి మ్రానుకు వేలాడి దోషమును పాపమును పరిహరించి తిరిగి మరలా మూడవ రోజు సజీవుడై లేచువాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వస్తాడు, జనులను ఓదారుస్తాడు, జనులతో ప్రేమగా మాట్లాడతాడు, దోషమును తీసివేస్తాడు అని పలకబడిన ప్రవచనం ఇది. వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నెరవేరిందా నెరవేరలేదా? జరిగిందా జరగలేదా? అడవిలో ఒకడు ఆయన మార్గమును సరాలము చేయడి అని అరుపులతో కేకలతో ఆయన మార్గమును సిద్ధపరుస్తూ ఉంటాడు. జరిగిందా జరగలేదా? జరిగింది. ప్రభువు యొక్క ప్రవచనము, ప్రభువు యొక్క దర్శనము చెదరనే చెదరదు, నెరవేరుతుంది. వాక్యం వింటున్న ప్రియబిడ్డ, దేవుడైతే దోష రుణమును తీర్చుటకు తాను సమస్తము చేసి ఉన్నాడు. నీ దోషమును పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే ఈరోజే నీ దోషాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవించి ఒప్పుకో. విడిచిపెట్టు దోషాన్ని.
ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధి చెయ్యను. ప్రభువు నిన్ను శుద్ధి చేసి కడిగి నీ దోషమును పోగొట్టి ఇక నుంచి తాను నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దుతాడు. నీకు ఆదరణ, ఓదార్పు, ప్రేమను ప్రభువు పంచుతాడు. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. యెరూషలేము దోషము తీర్చిన దేవా, మా దోషం కూడా తీర్చండి అయ్యా. యెరూషలేమే కాదు ప్రభువా, మా హృదయాలు కూడా పాపముతోనూ దోషముతోనూ మలినముతోనూ లోకాశలతోనూ నిండిపోయి ఉన్నాయ్యా. యేసయ్యా, విడిపించయ్యా, తీసేయ్యా. పరిశుద్ధమైన హృదయం కలిగి, పరిశుద్ధమైన మనసు కలిగి, పరిశుద్ధమైన జీవితం జీవించుటకు సహాయం చేయి నాయనా. ప్రతి ఒక్క బిడ్డను అయ్యా కలువరి శిలువ రక్తంతో కడగండి. ఎవరైతే నన్ను కడుగు ప్రభువా, నా తలంపులను కడుగు, నా ఆలోచనలను కడుగని ప్రార్థన చేస్తున్నారో వారందరి దోషములు, పాపములు కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు మేము నమ్ముచున్నాము తండ్రి. మా పాపాలు, మా దోషాలు నీ రక్తములో కడిగి వేయబడ్డాయి. యెరూషలేముకు ఆదరణ కలిగినట్టుగానే ఈ వాక్యంలో ఏకీభవించిన ప్రతి బిడ్డకును ఆదరణ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.